ఈ హంద్రీ నెవా ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు నేను ఇంతకుముందు కూడా చెప్పా, అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలకి లంచాలు ఖచ్చితంగా ఇస్తున్నారు. అది వాళ్ళు చెప్పరు, ఇటు వీళ్ళు చెప్పరు. ఎదురోళ్ళు లంచాలు తిన్నారని చెప్తారు, ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. పోలవరంలో మెగావాళ్ళు లంచాలు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే అందరికి కనబడేటట్టు ఆన్లైన్ ఇస్తాడా? దానికి బోగస్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, లేకపోతే క్యాష్ ఇవ్వడం ఏదో చేస్తారు. అట్లాగే మిగతాదైనా నడుస్తూ ఉంటుంది. అదే సందర్భంలో ఒకప్పుడు పట్టిసీమ కట్టించింది అదే మెగా. ఆ తర్వాత దాని మీద విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే మెగాకి ఏకంగా పోలవరం ఇచ్చింది. ఈ దఫా అందుకనే మెగాని ఆపలేదు చంద్రబాబు సర్కార్, కొనసాగిస్తుంది. హంద్రీ నెవాకి కానీ పోలవరానికి కానీ కాంట్రాక్టర్లను మార్చాల్సిన అవసరం లేదు, పాత వాళ్ళనే కొనసాగించాలని నిర్ణయించింది. ఇది ఒక అందుకు మంచిది. మార్చినప్పుడు మళ్ళీ ఒక ఏడాది పాటు తతంగా నడుస్తుంది. కొత్త వాళ్ళు రావడం, వాళ్ళు సెట్ కావడం, పాత వాళ్ళు మళ్ళీ లిటిగేషన్ వెళ్ళడం, ఇదంతా. ఒకప్పుడు పోలవరం విషయంలో చంద్రబాబు గారు అట్లాగే నవయోగా దగ్గర నుంచి తీసుకుని వీళ్ళు ట్రాన్స్ట్రాయ్ దగ్గర నుంచి తీసుకుని నవయోగాకి ఇవ్వడం, వాటి కారణంగా దాదాపు 2 ఏళ్ళు టైం తినేసింది. ఆ తర్వాత సెట్ చేసుకుందాం అనే లోపు అయిపోయింది పుణ్యకాలం. ఈలోపు వీళ్ళు వచ్చాక మెగాకి ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ఏడాది 2 ఏళ్ళు సరిపోయింది. ఈలోపు కరోనా, ఆ తర్వాత అది పూర్తి కాలేదు. ఈ దఫా అందుకని జాగ్రత్తలు తీసుకున్నారు.